అంటూ ఈ యొక్క వచనాల్లో ఒక సందర్భాన్ని మనం చూడొచ్చు. 13వ వచనంలో కూడా సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు, నేను చెప్తాను చదవమన్నప్పుడు చదువుదురు కానీ, ఇంకా చాలా మంది గృహాల దగ్గర ఉండిపోయారు. చాలా మందికి ఊర్లో లేరండి, గృహాల దగ్గర ఉండిపోయారు. ఇంకా ఆ ఫెస్టివల్ కోణంలోంచి ఇంకా రాలేదు. ఫెస్టివల్ మైండ్ సెట్లోంచి, ఫెస్టివల్ అంటే ఏంటి, పండగ వాతావరణంలో నుంచి ఇంకా రాలేదు. సినిమాలకు వెళ్ళి సినిమాల నుంచి సినిమా చూసి వచ్చిన తర్వాత బయటకు వారం రోజుల వరకు ఆ సినిమా యొక్క గొప్పతనాన్ని చెప్తూ, సినిమా గురించి మాట్లాడుతూ, సినిమా గురించి ఎలాగనైతే తన్మనం అయిపోతాడో అలాగన ఈ ఫెస్టివల్లోంచి, పండగ అలజడల్లోంచి, ఆనందాల్లోంచి ఇంకా బయటకు రాలేదు. అంటే వాళ్ళు ఏదో హైందవ సాంప్రదాయ కార్యక్రమాలు చేశాను అని అంటలేదు. అంటే ఆ కుటుంబాలన్నీ కలుసుకోవడం, సంతోషంగా ఆ నూతన బట్టలు వేసుకోవడం, ఆ వంటలు తినడం, అవన్నీ ఆనందంలోంచి ఇంకా బయటకు రాలేదు. చాలామంది ఇంకా గృహాల దగ్గర ఉండిపోయారు. మరి దేవునికి సన్నిధికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క సమయాన్ని, ఆ యొక్క పరిస్థితులు ఖచ్చితంగా ఇవ్వవలసిందే. ఇవ్వకపోతే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే కోపగించే దేవుడు అంటున్నాడు. కోపగించే దేవుడు అనే మాటని నేను ఎందుకు అంటున్నానో తెలుసా? దేవుని విషయంలో కాలిఫోర్నియా రాష్ట్రం ఎలాగ మాట్లాడిందో, ఆ యొక్క రాష్ట్రంలో జరిగినటువంటి ఆ యొక్క సినీ ఇండస్ట్రీ వాళ్ళు అవార్డుల విషయంలో అక్కడ దేవునికి జీరో, ఈ సృష్టిని సృజించినటువంటి దేవుడు జీరో అనేటువంటి ఆ మాటను వాళ్ళు ఎలాగున, అంటే వీళ్ళు హీరోలు తప్ప దేవుడు జీరో అని ఎలా ప్రకటించారో దాని నిమిత్తం దేవుడు హీరోయో జీరోయో చూపించి దేవుడు చేయలేదా? ఇప్పటికీ 10 రోజులు అవుతుంది, ఇప్పటికీ ఇంకా ఆరే పరిస్థితులు లేవు. ఇంకో మాట చెప్తున్నాడు, దాన్ని మ్యాప్లో చూపించాడు. పక్కనే సముద్రం ఉంది, పక్కనే నీళ్ళు ఉన్నాయి, ఈ ఒడ్డున నుంచి ఉన్నవన్నీ కూడా కాలిపోతూనే ఉన్నాయి. నీరు అక్కడే ఉంది. అవి హెలికాప్టర్లోంచి, ఫ్లైట్లోంచి, అన్నిటిలోంచి పట్టుకొచ్చి ఆర్పుతున్నా సరే ఎంత ఆర్పినా ఆరదే, నీరు అక్కడే ఉంది. మంట ఇక్కడ మండుతూనే ఉంది. అంటే ఎలా ఉంటుందంటే, కళ్ళు ఎదురుగుండా పలావ్ బిర్యానీ ఉంటుంది, తినడానికి మాత్రం అవకాశం, మంట వెలిగిపోతుంది, ఆర్పడానికి నీరు పక్కన ఉంది. కానీ దేవునికి విరోధమైనది, దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా అస్సలు వర్ధిల్లదంతే, నిలబడదంతే. అది మానవుడైనా, ప్రదేశమైనా, ఏమైనా. అందుకనే సొదొమ గొమొర్రా పట్టణ అలాగన అగ్నిగంధకాల చేత కాల్చేశాడు. నోవాహు కాలంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా అలాగ నీటి చేత కూడా పరిస్థితులన్నీ కూడా అలాగన మరణం, అంటే దాన్ని అలాగ నాశనం చేయడానికి దేవుడు ఉద్దేశించాడు. దేవునికి ఉగ్రత తట్టుకునే మానవుడు కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ ఏమి కూడా లేదు. దేవుని ఉగ్రతను ఏది కూడా తట్టుకోలేదు. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకపోతే దేవుడు కోపిస్తాడు. అందుకనే అంటున్నాడు, కుమారుని ముద్దు పెట్టుకొనని ఎడల ఎవరు కోపిస్తారంట? ఆయన కోపిస్తాడు. ఆయన కోపం వచ్చిందంటే తట్టుకునేటువంటి వాళ్ళు. అందుకునే ఆ మాట చెప్తాడు. ఇప్పుడు వాక్యంలోనికి మనం ఒక భాగానికి మనం వెళ్దాం. 3వ అధ్యాయంలో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మించే ముందే 6 నెలలు ముందుగా భక్తుడైనటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను అనేటువంటి పేరుగాంచినటువంటి పరిశుద్ధముగా ఆ యొక్క దేవునికి ముందుగా ఒక దూతగా పంపబడినటువంటి యోహాను భక్తుడు జన్మించాడు. యోహాను భక్తుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ముందుగా 6 నెలలు ముందుగా జన్మించినటువంటి ఈ యోహాను భక్తుడు ఆ యొక్క అరణ్యముల్లో అన్ని చోట్ల కూడా ప్రకటన చేస్తున్నాడు, బోధిస్తున్నాడు, బిగ్గరగా కేకలు వేచుచు ఆయన ప్రకటన చేస్తున్నాడు. అదే ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించి ఆయన 30వ సంవత్సరం వచ్చే నాటికి ఆయన సువార్త కాలం, ఆయన ప్రకటన ప్రారంభించేటువంటి ఆ వయస్సు 30వ సంవత్సరం. 30 నుండి 33.5 అనగా 3.5 సంవత్సరాలు భూమి మీద ఆయన సువార్త ప్రకటించి జీవించినటువంటి ఆ యొక్క సువార్త కాలము. 30వ సంవత్సరం నాటికి వచ్చేటప్పటికి ఈయన బాప్తిసం పొందవలసినటువంటి వాడై ఉన్నారు. ఎవరు?
యేసుక్రీస్తు ప్రభువారు అసలు బాప్తిసం ఎందుకు పొందాలి, ఆయనకు అవసరమా అని అంటే, ఒక మానవునికి ఒక మాదిరి చూపించుట కొరకు ఎలాగున ప్రభు చిత్తమై ఉందో ఆ చిత్త ప్రకారంగా నీతి యావత్తు ఏం చేయబడాలి, అలాగున జరిగింపబడాలి. నీతి యావత్తున అలాగున జరిగింపబడాలి. కనుక జాగ్రత్తగా మాట వినండి, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మము పొందేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ బాప్తిస్మం తీయగలిగేటువంటి అంత బలమైనటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరే. అసలు యాక్చువల్గా ఈ యోహాను భక్తుడు సరిపోడే. యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిస్మం తీయడానికి కూడా ఈ యోహాను భక్తుడు సరిపోడు. కానీ ఇది దేవుని యొక్క ప్రణాళిక, తండ్రి దేవుని ప్రణాళిక కనుక నీతి యావత్తు అలాగ జరగాలి కనుక ముందుగానే 6 నెలలు ముందుగానే ఆ యొక్క యోహాను భక్తుడిని పంపించడం కూడా జరిగింది. ఇక్కడ 13వ వచనం చదవండి. 13వ వచనం పైన రైట్ 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం చదువుదాం. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఎప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నది. అర్థమైందా? మనకు తగి ఉన్నది. అసలు ఈ యోహాను భక్తుడు బాప్తిసం తీసేటువంటి అంత పవరు, అర్హత కాదే. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి యోహాను భక్తుడు బాప్తిసం తీసుకున్నాడు అని అంటే అక్కడ నీతి యావత్తు జరిగి ఉండాలి కనుక ఇంకొక మాట అంటున్నాడు, మనకు తగి ఉన్నది. మనిద్దరం వచ్చింది అదే ప్రణాళిక మీద వచ్చాము. దేవునికి మహిమ కలుగును గాక. మనమిద్దరం వచ్చింది అదే ప్రణాళిక మీద వచ్చాం. ఆయనకంటే ఈ యోహాను భక్తుడు 6 నెలలు ముందుగా పుట్టడానికి, అదేవిధంగా గాబ్రియేలు దూత వచ్చి మరియతో మాట్లాడి, ఇదిగో నీ కుటుంబీకురాలు, నీ బంధువు అక్కడ ఏమైంది, గర్భవతి ఉంది. ఇక్కడ రిలేషన్ అలాగ చూపించడానికి ఇదంతా కూడా ఒక దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటు. అయితే నా పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మాట్లాడుతున్నారు ఏమనంటే, ఎప్పటికీ కానిమ్ము. అసలు నా వల్ల కాదు ప్రభువా. యోహాను భక్తుని యొక్క ఇంటెన్షన్ చెప్తున్నాను. అసలు నేను సమర్థుడిని కాను, నేను నీ ద్వారా నేను తీసుకోవాలి తప్ప నేను నీకు ఇవ్వడం ఏంటి, నేను అసలు అలాంటి అంత రైట్ పర్సన్ కాదే. నేను ఏదో ప్రకటిస్తున్నాను కానీ కాదు. ఎప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ జరగనిమ్ము. అలాగ జరగడానికే మనకు తగి ఉన్నది. ఇది మనకు మెయిన్ పాయింట్. ఇప్పటికి కానిమ్ము. జాగ్రత్త సుమా, ఈ విషయాల్లో అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం గురించి నేను మాట్లాడట్లేదు. అక్కడ యోహాను భక్తుడు తీసినటువంటి బాప్తిసం గురించి నేను మాట్లాడట్లేదు. ఈ మిషన్ గురించి కాదు నేను మాట్లాడేది. ఇప్పుడు అదే నీకు నాకు ఒక మాదిరిగా ఎలా ఉండాలో, ఏం చేయాలో అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు చూపించుట కొరకు అన్ని విషయాల్లోనూ ఆయన ఒక నరావతారిగా భూమి మీదకి వచ్చి యాజ్ టీజ్గా ఎలాగనైతే చూపించారో అదే మానవ బ్రతుకు నీకు నాకు ఉన్నది. అదే మానవ జీవితం నీకు నాకు ఉన్నది. మనము ఎలా ఉన్నామో అదే పోలిక చెప్పని యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఆయన అలాగనే బాప్తిసం తీసుకున్నారు. కానీ ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నీతి యావత్తు ఇలాగ జరగాలి. అయితే దాని ముందన్న మాట ఇప్పటికీ ఇలాగన కానిమ్ము. ఇప్పటికి కానిమ్ము. ఆయన అన్న మాటలో అర్థం ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారు వలె, యేసుక్రీస్తుని పోల్చబడిన వారి వలె, యేసు నడుచున్న మార్గంలో నడిచేవారు వలె మనము ఉండాలి అనేటువంటి మాట ఎలాగనైతే ఉందో, ఆయన పోలికగా లేకపోతే ఆయన మార్గంలో నడుచువారిగా, ఆయనను ధరించిన వారిగా, ఆయనను ఫాలో అవుతున్న వారిగా మనం ఎలాగ ఉండాలని ప్రకటింపబడుతుందో అదే ప్రకారంగా ఆయన అన్న మాట కూడా నీవు పలకవలసిన మాటే. ఆయన అన్న మాట కూడా నువ్వు పలకవలసిన మాటే. ఏంటో తెలుసా? నీతి యావత్తు నీ జీవితంలో ప్రతి విషయంలో ఇలాగున కానిమ్ము. ఎప్పటికి కానిమ్ము.
దాని యొక్క భావాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పటికీ కానిమ్ము. నీ దగ్గర 10 రూపాయలే ఉంది, లేకపోతే నీ దగ్గర 100 రూపాయలే ఉంది, నీ దగ్గర ఇదే ఉంది అనుకుంటా. నా వల్ల కాదు, నేను దీన్ని చెయ్యలేను, నేను పొందలేను, నా పని కాదు, లేకపోతే నేను చెయ్యలేను. కాదు కాదు కాదు. నీతి యావత్తు అనగా నువ్వు అది మంచి మాట అయితే, అది మంచి మార్గం అయితే, అది మంచి పని అయితే, అది ఆత్మ సంబంధమైనది అయితే ఎప్పటికీ కానిమ్ము, ఎప్పటికి కానిమ్ము. ఎప్పటికి కానిమ్ము అనే దాని వెనక ఉన్న అర్థం ఏంటో తెలుసా? ఎప్పటికి ఇది చేయి, దాని సంగతి నేను వెనకాలంటే నేను చూసుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటికి ఇది చేయి, దాని వెనకాల ఏముందో నేను, దాని వెనకాల ఏం చేయాలో. నీ దగ్గర 100 నీకు కనబడవచ్చు, కానీ ఇది 1,00,000 ఖర్చు అయినా సరే అప్పటికి ఈ 100 రూపాయలకి అది వల్ల నువ్వు చేయి. ఇప్పటికి నీతి యావత్తుగా నువ్వు ఆ మంచి పని నువ్వు చేయి, లేకపోతే ఇప్పటికి నువ్వు ఆత్మ సంబంధమైన ఈ కార్యం నువ్వు చేయి, లేకపోతే నువ్వు ఇలాగ ఆత్మ సంబంధమైన విషయంలో నువ్వు అడుగు పెట్టు. నీ వెనకాల నేను చేస్తాను ఏం చేయాలో. ఇప్పటికి నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి. నువ్వు చేయకుండా నేను ఏమీ చేయలేను, నేను ఏమీ చెందలేను కూర్చుంటే మాత్రం పని జరగదు. ఆనాడు యోహాను భక్తుడు కూడా నువ్వు చేతులు కట్టేసుకుని అలా ఉండి, బాబోయ్ నేను తీయలేను బాబోయ్ అని అంటే పని అవ్వదు. యేసుక్రీస్తు ప్రభువారు అదే మాట చెప్పారు. ఇప్పటికి కానీ దాని సంగతి ఏంటో చూసుకుంటాను. నీతి యావత్తు ఎలాగ జరగాలి అంతే. ఇప్పుడు నీ జీవితంలో నీతి యావత్తు జరగవలసిన పని ఏమున్నది? మన జీవితంలో నీతి యావత్తు మొదట నా నీతిని, రాజ్యాన్ని. ఇప్పుడు నువ్వేం చేయాలా? నీతిని రాజ్యాన్ని వెతికే పని చేయాలి. నీతిని రాజ్యమును వెతికే పని చేయాలి. రాజ్యం అనగా సంఘము, రాజ్యం అనగా సంఘము అనగా ఆయన పరలోక పట్టణములో ఆయన రాజ్యమును అక్కడ ఉంచుతాడు, అనగా సంఘమును అక్కడ ఉంచుతాడు. నువ్వు వెతకవలసిందేంటి? పరిశుద్ధత, నీతి, క్రమము, పద్ధతి. అదేవిధంగా క్రీస్తు సంఘము, క్రీస్తు మార్గము, క్రీస్తు నడవడిక, క్రీస్తు నడిపింపు. ఇదంతా నీవు దాని మీద ఫోకస్ చెయ్యి. ఇప్పటికి నువ్వు చేయవలసింది అలాగను. కానీ అవి తర్వాత నీకు ఏం కావాలో, నీకేం జరగాలో అవన్నీ నేను చూసుకుంటాను. దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా? ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఆ భక్తుడైనటువంటి ఏలియా ఆ సారెపత్రలో ఉన్నటువంటి ఎదరాళ్ళ దగ్గరికి దేవుడు పంపిస్తే అక్కడికి వెళ్తే తొట్టులోను బుడ్డులోను కొంచెం కొంచెం మాత్రమే, ఒక అప్పానికో లేకపోతే 2 అప్పములు వేసుకోవడానికి మాత్రమే ఉన్నది. అది అప్పటి వరకునే తన కుమారుడు ఆమె కూడా వేసుకుని తినేసి చనిపోదామనేటువంటి అలాగున వాళ్ళు డిపెండ్ అయిపోయి ఫిక్స్ అయిపోయారు. అలా ఫిక్స్ అయిపోయినటువంటి వారి మధ్యలో ఫిక్స్ అయిపోయినటువంటి వారి ఆలోచన మటుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ భక్తుడిని పంపించిన తర్వాత అక్కడ చెప్పిన తర్వాత మొదట వేసిన అప్పమును పట్టుకొచ్చి, నాకు ఇది మాట చెప్తున్నాను, మొదట వేసిన అప్పమును పంపించింది ఎవరు? ఆ భక్తుడైనటువంటి ఏలియాని పంపించింది ఎవరు? దేవుడే పంపించాడు. నువ్వు నేను పంపితే వెళ్ళినోళ్ళు కాదు, దేవుడే పంపించాడు. పంపించిన తర్వాత పంపించినటువంటి ఆ దేవుడే అక్కడ భక్తుడు పలికిన మాట ఏంటో తెలుసా? మొదటిది పట్టుకురా అన్నాడు. ఆయన చెప్పవలసింది చేశాడు, చెప్పవలసింది చెప్పేశాడు. కానీ ఈమె ఉన్న చూసా, ఆ విధవరాలు ఆమెలో చేస్తే ఎలా కుదురుతుంది? ఇది కొంచెమే నేను తిని చచ్చిపోతాం కదా, ఈ కొంచెమే నేను నా కుమారుడు తిని చనిపోతాం కదా అన్న తలంపులో ఉన్నది అప్పటి వరకు. ఎప్పుడైతే ఈ ప్రవక్త ఎప్పుడైతే చెప్పిన తర్వాత ఓకే రైట్, ఆమె మనసులో ఉన్నటువంటి చెప్తున్నాను, ఆమె మనసులోకి వచ్చినటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని చెప్తున్నాను. ఎప్పటికెలాగా ఏం చేయాలా? కానిమ్ము. తర్వాత సెక్షన్ ఎవరు చూసుకుంటారు? ఇంకా అర్థమైందా ఈ మాట? ఎప్పటికి ఎలాగన జరగని తర్వాత సెక్షను అది ఎవరికి అర్థమవుతుందంటే, నిజంగా దేవుడు ఉన్నాడు, నిజముగా దేవుడు చూస్తున్నాడు, నిజముగా దేవుడు నా పక్షమున కార్యము చేసేవాడు ఆయన తప్ప యెహోవాయే నాకును నా గృహానికి అధిపతి అని ఎవరైతే ఫిక్స్ అవుతారో, ఎవరైతే అలాగున స్థిరపరచబడతారో వారిలో ఆ విశ్వాసం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పటికి ఇది కానిమ్ము. కానిచ్చిందా లేదా? మొదటి అప్పాన్ని పట్టుకొచ్చిందా లేదా? ఇచ్చిందా లేదా? నెక్స్ట్ స్టెప్
కరువు కాలం ఉన్నంత వరకు 3.5 సంవత్సరములు కరువు ఉన్నంత కాలము కూడా బుడ్డిలో నూనెయు తొట్టులో పిండియు తరగలేదు. అప్పములు తిని కరువు కాలంలో వారి కుటుంబం, తల్లి కుమారుడు కూడా క్షేమంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పటికిది కానిమ్ము. అది నీతి యావత్తు అనగా నీతి అనగా అది మంచి దాని కొరకు నువ్వు చేయవలసిందే. అదే ప్రకారంగా భక్తి విషయంలో కూడా నీతిగా బ్రతకవలసిందే, నీతిగా చేయవలసిందే. మూడు రోజులు ఆ యొక్క కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం చెప్తుంటే 3 రోజుల ప్రసంగానికి అనేక మంది ప్రజలు అందరూ వచ్చి కూడుకొని ఆకలి మర్చిపోయి, దాహం మర్చిపోయి, అందరూ కూడా ఆయన మాట్లాడుతున్న మాటలకి ఆ మాటలకి ఆత్మలో వాళ్ళు ఏమైపోయారంటే ముగ్ధులైపోయారు. అయిపోయినట్టు తర్వాత, ముగించిన తర్వాత వారు సొమ్మసిల్లి పడిపోతారేమో, దారిలో వారు వెళ్ళిపోతున్నప్పుడు సొమ్మసిల్లి పడిపోతారేమో, తినడానికి ఏమైనా ఉందా అని అంటే ఎవరి దగ్గర ఉంది చెప్పాలి. అక్కడ పిల్లల దగ్గర లేదా? వాళ్ళ దగ్గర ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు. ఎప్పుడు చెప్పుకునే వాక్యంగానే ఉంటుంది, కానీ ఇందులో మర్మాన్ని గమనించండి. 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపల గురించి నేను మాట్లాడాను. అవి అప్పటికి వాళ్ళు తినేస్తే వాళ్ళు కడుపు నిండును కదా. వీళ్ళందరి కోసం నేనే ఆలోచించవలసిన పని, వీళ్ళందరి కోసం నేను ఎందుకు ఆలోచించాలి అని అనుకోలేదే. అప్పటికి వాళ్ళు తినేస్తే సరిపోయే, వాళ్ళ కడుపు నిండే క్షేమంగా ఇద్దరు వెళ్ళిపోతారు. వీళ్ళందరూ సమస్యలు పడిపోయినా పర్లేదు. కానీ ఉన్నది ఆయన మాట చేత, అప్పటి వరకు ఆయన బలపరిచిన ప్రతి మాట చేత ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన మీద నమ్మకం ఉంచి, ఆయన మీద ఒక రకమైనటువంటి గొప్ప విశ్వాసం వారికి కలిగిందని కనుక ఎప్పటికిది కానేమో వాళ్ళ మనసులో పుట్టింది. అది ఎప్పటికిది కానేమో, అది గొప్ప కార్యం. ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతిలోకి వెళ్ళిన తర్వాత, ఆయన చేతిలోకి వెళ్ళకుండా అది వాళ్ళే దాచిపెట్టుకుంటే ఉపయోగం లేకపోను, ఇప్పటి వరకు రికార్డులోకి పరిశుద్ధ గ్రంథంలోకి రాకపోను. ఇప్పటికి ఇది కానేమో, రైట్ ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఆయన చేసింది ఏ కార్యమో తెలుసా? 5,000 మంది పురుషులు తినగా 12 గంపలో. అంటే పురుషులైనా ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరా? కౌంటింగ్ ఇది అంటే ఇంకా ఎంత అంటే ఇప్పటికిది కానిమో అనే మాటలో అర్థాన్ని చెప్తున్నాను. నువ్వు అనుకుంటావు నా వల్ల కాదు, లేకపోతే నా పిల్లల విషయంలో నేను అలాగ చేయాలనుకుంటున్నాను కానీ నా వల్ల కాదు, లేకపోతే నా యొక్క ఇంటి విషయంలో ఇలా చేయాలనుకుంటున్నాను కానీ నా వల్ల కాదు, ఆలోచన అయితే ఉంది నా వల్ల కాదు, లేకపోతే భక్తి విషయంలో నేను ఎలా ఎదగాలనుకుంటున్నాను, లేకపోతే ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, ప్రార్థన చేయాలనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు, లేకపోతే ఇలా చేయాలనుకుంటున్నాను, నా వల్ల. నీకు చెయ్యాలన్నప్పుడు ప్రార్థించి నీవు అప్పటికి అది నీతి యావత్తుగా అనగా అది మంచి కార్యముగా దేవునికి ఇష్టమైన దానిగా నీవు దాన్ని అప్పటికి జరిగిస్తే, ప్రార్థించి విశ్వాసంతో అడుగు పెడితే దేవుడే అద్భుతాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ సముద్రం మీద అంత అలలు, అంత గాలి, భయంకరమైనటువంటి ప్రచండమైనటువంటి తుఫానుగా రేగిపోతే ఆ ఓడలో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా అందులో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సముద్రం మీదకి వచ్చి ఆయన నిలబడితే పోతం అని అల్లిపోయినా సరే యేసుక్రీస్తు ప్రభువారు నీటి మీద నిలబడితే అందులో విశ్వాసంతో కాస్తంత నమ్మకంగా నిలబడి కాస్తంత పేతురు గారు పైకి లేచి నేను కూడా ఏం చేయాలనుకున్నాడు? నీటి మీద నిలబడాలనుకున్నాడు. జాగ్రత్తగా వినండి. ఏ పేతురు గురించి చాలా మట్టుకు పిరిగివాడు, భయస్థుడు, అబద్ధమాడువాడు అది ఇది చెప్తారు, కానీ అసలు పేతురుతో పోల్చుకుంటే మన విశ్వాసం ఎంత కూడా సరిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత నీటి మీద నిలబడినాడు పేతురు ఒక్కడు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆ పేతురులో ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని, లేకపోతే పేతురులో ఉన్నటువంటి అది నిజంగా చాలా మెచ్చుకోతగ్గది. అయితే ఒకటన్నాడు, నేను నిలబడాలనుకుంటున్నాను ప్రభువా, నేను కూడా నిలబడు. విశ్వాసం ఏమండి, ఆ ధోనిలోంచి అడుగు తీసి నీటి మీద ఎట్టకపోతే నిలబడునా? అందులో ఉన్న వాళ్ళు అందులోనే ఉన్నారు, కానీ బయటకు వచ్చినాడు ఎవరు వచ్చారు? విశ్వాసంతో ఎదుట ప్రభు ఉన్నాడనేటువంటి విశ్వాసంతో అడుగు పెడితే అప్పటికి అది నువ్వు కానివ్వాలి, అప్పటికి అది నువ్వు చెయ్యాలి. నిలబెట్టే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. అదే పేతురు
ఆ విశ్వాసం కాకుండా నేను నీటి మీద నిలబడాలనుకుంటే మీకులాగే నాకులాగా వెళ్ళిపోయి ఒక సముద్రం ఒడ్డు నిలబడి ఇలా నిలబడితే మీరు ఏమన్నా నీటి మీద నిలబడతారా? మనం ఏమన్నా నీటి మీద నిలబడగలమా? అక్కడ జాగ్రత్తగా చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎదుటిగా ఉన్నారు కనుక విశ్వాసంతో అక్కడ అడుగు పెట్టాడు. ముందుకెళ్ళేటప్పటికి జారింది. ఆ గాలిని బట్టి అది పక్కన పెట్టండి. ఎలాంటి మైనస్లే పట్టుకుంటారు చాలా మంది. ఇలాగ ఇప్పుడు కదా అలాగే ఇప్పుడు కాదు. అందులో విశ్వాసంలో నువ్వు ఎంత బలపడాలనుకుంటున్నావో బలపడే దానికి కాకుండా అందులోంచి నేర్చుకోవాల్సిన పాటను బట్టి నువ్వు నేర్చుకో. ఏంటో తెలుసా, అప్పటికి అలాగను జరగనిచ్చాడు, అలాగను అడుగు పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారి ఎదుటి నీటి మీద నిలబడగలిగేటువంటి ప్రథమ వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నాడో తెలుసండి? ఆ అధికారం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ అధికారం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ అధికారాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. నేను ఒక చోట వాక్యం చెప్పినప్పుడు, ఎక్కడో కానీ వాక్యం చెప్పినప్పుడు ఆ మాటను నేను ఇక్కడ అనుకుంటాను, కుక్కల అబ్బులు గారి ఇంటికాడ అనుకుంటాను. వాక్యం చెప్పినప్పుడు ప్రతి వాటికి ఏమున్నాయట? చెవులు. ప్రతి వాటికి కళ్ళు. మనకు తెలదంతే. ప్రతిదీ కూడా దేవునికి, ప్రతిదీ కూడా సాక్ష్యం ఇస్తాయి. ప్రతిదీ కూడా దేవునికి రిపోర్ట్ చేస్తాయి. ప్రతి వాటికి కూడా ఉంటాయి. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మన భక్తి శ్రద్ధలు, మన యొక్క ప్రతి పరిస్థితుల విషయంలో కూడా ప్రతిదీ కూడా మన మీద కన్నేసే ఉంటాయి. అయితే మనం ఎంత విశ్వాసంతో ఉన్నామో, మనం దేవుడి మీద ఎంత భక్తి కలిగి ఉన్నామో, మనం ఆయన మీద ఎంత ఆధారపడుతున్నామో, నీ హృదయం ఆల్రెడీ అది ఎంత పర్సంటేజ్లో ఉందో దేవుని మీద భక్తి శ్రద్ధలు కలిగి ఆయనకి తెలుసు. ఎదుటోళ్ళు చెప్పనవసరం లేదు, ఆయనకి తెలుసు. నీ శ్రద్ధ, నీ భక్తి, నీ స్థిరమైనటువంటిది ఇదంతా కూడా దేవునికి తెలుసు. అయితే నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ప్రభు వాక్యం ఒకటే చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగనైతే ఎప్పటికీ కానిమ్ము అని అన్నారో, నీ ఆత్మీయ జీవితంలో కూడా నీతి యావత్తుగా, లేకపోతే నీతిని కలిగిన వారముగా, దేవుని యందు భయమును భక్తిని కలిగిన వారముగా ఆయనను చూస్తూ, ప్రభువా నాకున్న సమస్తమును నీవే కదా, నాకున్న ఆధారం అంతా నీవే కదా ప్రభువా, నాకు ఏదేమైనా సరే అప్పటికి ప్రార్థించి అది నేను తలపెడుతున్నాను, అప్పటికి ప్రార్థించి అది నేను చేస్తున్నాను. నాకు ధనము లేదు, లేకపోతే బంగారం లేదు, లేకపోతే నాకు ఆస్తి లేదు, నాకు ఏమీ లేవు, కానీ నాకు ఉన్నటువంటి ఈ విశ్వాసంతో నేను ఎప్పటికీ ఇది ఎలా కానిస్తున్నాను. నా వెనకాల బ్యాక్ బోన్ గా నిలబడవలసింది నీవే, చూసుకోవలసింది నీవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కాదా? ఐగుప్తు దేశం నుండి 20 లక్షల మంది ప్రజల్ని బయటికి తీసుకొచ్చి మోషే భక్తుడు తీసుకొచ్చి ఎర్ర సముద్రం దగ్గర నిలబెట్టేశాడు. అక్కడ నిలబెట్టేశాడు. ఏం చేయగలడు? ఒక మాట, మోషే ఏం చేయగలడు అసలు? మోషే వెనక ఉన్న దేవుడు, మోషేను నడిపించుతున్న దేవుడు ఆయన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేనేం చేయగలను? నా వల్ల కాదు. నా వెనకున్న నా దేవుడు చేస్తాడు. మీరేం చేయగలరు? మీరు కాదు, మీ వెనకాల ఉన్న దేవుడు చేస్తాడు. అందుకుని ఎప్పటికీ కానిము. తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చాడు. నిలబెట్టమన్నాడు, నిలబెట్టాడు. ఎర్ర సముద్రం ఎలాగున్న పాయలుగా చేయాలో చీల్చి దేవుడు చూపించాడు. అక్కడ ప్రభువా ఆ ఫరో ఎదురుగుండా నేను మాట్లాడలేను, నువ్వు కంగారు పడుకో, కార్యం జరిగించేది నేను, కర్ర ఇసిరే, పాము అయిపోయింది. అలాగూ 10 రకములైనటువంటి తెగుళ్ళను అక్కడ పంపించడానికి కారణం మోషే చేతుల మీద కాదు, మోషే వల్ల కాదు, మోషే కలిగి ఉన్న సర్వశక్తులైనటువంటి దేవుని వల్ల మాత్రమే. దేవునికి స్తోత్రం. అయ్యా ఒక మాట చెప్తున్నాను అమ్మా, దేవునికి సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు నోటితో మాట్లాడిన మాటే. యోహాను భక్తుడు బాప్తిసం తీస్తున్నప్పుడు, ఎప్పటికి ఇది కానీ నేను చెప్పించేయి, దాని వెనకాల ఏం చేయాలో నేను చూసుకుంటాను. మీ తల్లిదండ్రులే లేకపోతే మీరే పిల్లలతో మాట్లాడచ్చు. రే ఇప్పటికి చేయరా, ముందు ఇప్పటికి చేయి, ఇప్పటికి చేసుకో అని అన్నామనంటే దాని వెనకాల భావము, దాని వెనకాల ఉన్నటువంటి పరమార్థం ఏంటో తెలుసా? దాని వెనకాల ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉంటాయి. నువ్వు కంగారు పడుకో, ఇంకా చాలా ఉన్నాయి నీకు ఇవ్వాల్సింది. కానీ అది నీతిగా ఉండేటువంటిది మాత్రమే చేస్తే దేవుడు. పాపం చేసేసి ఇప్పుడు ఇది కానిమ్మన్నారు కదండి అని పాపం చేసి ఇప్పుడు ఇది కానిచ్చేసానండి, అది కాదు. దానికి శాపం పొందుకుంటాం అంతే. దేవునికి విరోధమైన ఏ ఆయుధము కూడా వద్దలేదు. దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా చేసినా అది, అందుకనే చెప్తున్నాను కదా, దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి విరోధమైనది చేసి వారు మాట్లాడినటువంటి ప్రతి మాట నిమిత్తమే కదా ఆ శాపానికి గురైపోయారు, ఆ శాపం పొందుకున్నారు.
అగ్ని చేత అక్కడ కాల్చబడినటువంటి పరిస్థితులు. ఇప్పటికీ ప్రపంచానికి కూడా గొప్ప గుణపాఠం అయిపోయింది. అది గొప్ప గుణపాఠం అయిపోయింది. నేను అంటున్నాను, అక్కడెక్కడ కాదు ప్రభువా, మా యొక్క భారతదేశంలో ఈ శివశక్తి మేళం ఎక్కువైపోయింది. ఈ భారతదేశంలో ఆ యొక్క రాధా మనోహర్ గారి మాటలు ఎక్కువైపోయి, ఈ ప్రాంతంలో ఈ గోల ఎక్కువైపోయింది. ఒక్కసారి అక్కడ కాదు ప్రభువా, ఇక్కడ చూడు తండ్రి, ఇక్కడ చూడు. అంటుకోవలసినోడికి అంటుకుంటే సరిగ్గా లెవెల్ అవుతారు, సరిగ్గా లెవెల్ అవుతారు. ఉన్న విశ్వాసాలు తగలేసేస్తున్నారు, ఉన్న భక్తిని తగలేసేస్తున్నారు, ఉన్న మార్గాలను తగలేసేస్తున్నారు. అలాంటి వాళ్ళని చూడు ప్రభు, ఒక్కసారి చూడు ప్రభువా, ఒక్కసారి చూడు. వాళ్ళకి భయం అంటూ కలుగు చేయి. ముందు భయం లేకపోవడం వల్లే ఏమవుతుందంటే బజార్లో గుడ్డు పెడతామంటే ఇదే పని. భయం లేని కూడా బజార్లో గుడ్డు పెడతామంటే కారణం అదే, భయం లేనటువంటి తత్వాన్ని బట్టే. అందుకని అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుని భయమును ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, నిజముగా నీకు దేవుని భయమును, దేవుని మీద భక్తి శ్రద్ధ కలిగి నిజముగా ఉంటే, అప్పటికి నువ్వు ఉన్నటువంటి టయానికి అప్పటికి అది ఏమీ లేకపోయినా ప్రభువును తలంచుకుని, ప్రభువు ఎదుటున్నాడు కనుక ఆయనను ధరించుకున్న నువ్వేం చేస్తావు? అప్పటికి అలాగున్న నా దేవుడు సాధ్యపరిచే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి కార్యాన్ని సాధ్యపరిచే దేవుడు. చాలామంది ఉన్నటువంటి బాధల సమస్యలను బట్టి కూడా చాలామంది మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కాలము ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు చాలా దిగజారిపోయిన పరిస్థితులు. ఈ పరిస్థితులను బట్టి చాలామంది నా వల్ల కాదు, నా చేత కాదు. కొంతమంది ఏమంటున్నారంటే, ప్రార్థన చేసిన దేవుడు ఇంకా చూడట్లేదు, కనికరించట్లేదు, ఇంకా చేయట్లేదు. అదే మాట్లాడుతున్నాను. యోబు విషయంలో చూసినప్పుడు యోబు కంటే గొప్పవాళ్ళు మనం అసలనే. యోబు అంత తూర్పు ప్రాంతంలో అంత ధనికుడైనా గొప్పవాడైనా అక్కడ నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉంటూ దేవుని విషయంలో అన్ని శ్రమలు వచ్చినా చివరికి చిల్ల పెంకులతో గోక్కునేటువంటి పరిస్థితి వచ్చినా కానీ, దేవా నీవు మాత్రమే గొప్ప దేవుడు తప్ప ఇంకెవరు కాదు అని విశ్వాసంతో నిలబడినాడు. వదిలిపెట్టేసాడా దేవుడు? వదిలిపెట్టేసాడా? అనుకుంటున్నాడు ఇలాగన దేవుని నమ్మితే వెళ్ళిపోయి వెంటనే బూర్లు బుట్టలో పడిపోతాం అంటారు చూసారా? ఏమైపోయారంటే బూర్లు బుట్టలో పడిపోయారంట. అంటే ఏంటి? బూర్లు బుట్టలో పడిపోయారంటే అలాగే అధిక సంపన్నులు అయిపోయారు. అంటే ఇలాగ దేవుని నమ్మిన వెంటనే ఏమైపోవాలి? బంగారు బుట్టలో పడిపోలేమో. బంగారు బుట్టలు ఇంకే శోధన కానీ ఏది కూడా టెస్ట్ మనీ ఇదేం అవసరం లేదు. ఇదంతా కూడా దేవుడు తయారు చేస్తున్నటువంటి ఒక సాక్ష్యం. నీ బాధల్లో, నీ శోధనలో అన్ని విషయాలు నువ్వు ఎలా తట్టుకుంటున్నావు నీకు నేర్పించి నువ్వు ఎంత విశ్వాసంతో ఉన్నావో, ఎంత నమ్మకంతో ఉన్నావో ఆ నమ్మకమును చూసి, అందుకనే బడా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకున్న వారు ఉన్నారు. నమ్మకం పోగొట్టుకున్నటువంటి దాసుడు కూడా ఉన్నాడు. నీకు ఈ పరీక్షా కాలం ఇది ఎందుకో తెలుసా? నీవు అప్పటికి దేవునికి వదిలిపెట్టి ఇప్పటికి ఇది కానిమ్మన్నట్లుగా, దేవునికి వదిలిపెట్టి దేవుని చిత్తానికి వదిలిపెట్టి నువ్వు అది చేసినట్లుగా, దేవుని మీద విశ్వాసం ఉంచి ఆ కార్యాన్ని తలపెట్టేలాగున దేవుని మీద ఆ బలమైనటువంటి విశ్వాసంతో నువ్వు ఆ పనికి ముందుకు వెళ్ళేలాగున అసలు ఏమైనా చేయగలుగుతున్నావా? ఏమైనా చెందగలుగుతున్నావా? దేవుని మీద ఆధారపడగలుగుతున్నావా? ఆయన వైపు చూస్తేనే ఆయనే కార్యాలు చేసేవాడు. ఇంకో మాట చెప్తున్నాను, మానవులను నమ్ముట కంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే ఎవరిని ఆశ్రయించాలి? దేవుళ్ళని ఆశ్రయించాలి. నీ కుటుంబం కోసమే, నీ బిడ్డల కోసమే, నీ పరిస్థితుల కోసమే, నీ కోసమే. కేవలము నిన్ను కుటుంబంగా చేసిన దేవుడు నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. కానీ నీవే బయట ఉన్నటువంటి వాటన్నిటిని చూసి ఆయనకు నువ్వు దూరం అవుతున్నావు తప్ప దేవుడు నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. అందుకనే మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతికేలాగా నీవు ఉండాలి. అదే ప్రకారంగా నీతి యావత్తు అదే ప్రకారంగా నీవు దేవునిని విశ్వాసించి అదే ప్రకారంగా నువ్వు నిలబడుతూ నమ్మకంతో ఇది ఎలాగూ ఇప్పటికీ జరగని, నీ భక్తి విషయంలో కానీ, నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మార్గంలో కానీ, నీ తోటి వారి స్నేహం విషయంలో కానీ, లేకపోతే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ, లేకపోతే ఇంకా నీ కుటుంబపరమైన విషయాల్లో కానీ ఏం కంగారు పడకు. శోధన వచ్చేసిందని ఏం కంగారు పడకు, భయపడిపోవద్దు, ఇబ్బంది పడిపోవద్దు. అప్పటికది ఇలా జరిగిందంటే దాని వెనక ఒకటే ప్రార్థన, ప్రభువా ఇప్పటికి ఇది ఇలా జరిగింది, నీ చిత్తం, దీని వెనకాల ఏం చేయబోతున్నావు నువ్వే చెయ్యి. చింతించి మూరెడెక్కువ నువ్వేమీ కూడా చేయగలవా? చింతించి మూరెడెక్కువ ఏమన్నా చేసుకోగలవా? నువ్వు చింతించి లేకపోతే ఏదో నలిగిపోయి తపన పడిపోయి బుర్ర బాధేసుకుని ఆరోగ్యం చెడగొట్టేసుకుని నువ్వేం చేయలేవు. నువ్వు చేయవలసింది ఒకటి మాత్రమే, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి.
నువ్వు చేయవలసింది ఒకటి మాత్రమే. నువ్వు చింతించి మూరుడు ఎక్కువ చేసుకోలేవు, కానీ ఒక్కటి విశ్వాసంతో, ప్రభువా నీవున్నావు, నా ఎదుట నీవున్నావు, నిన్ను నమ్మిన నేను ఎప్పుడు పాడైపోను. నువ్వు పాడు చేసే దేవుడు కాదు. నిన్ను నమ్మినటువంటి భక్తులు ఎంతో మంది ఎలా బలపడ్డారో, ఎలాగో ఆశీర్వదింపబడ్డారో, ఎలా దీవింపబడ్డారో, అలాగనే నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని దీవించు ప్రభువా. ఈ 2025 సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నాం ప్రభువా. పరిస్థితులు చూస్తున్నాం, ఇవన్నీ చూస్తున్నాం, అన్నీ కూడా ఎంతో నలుగుడు ఉన్నా, కానీ ఏ నలుగులైనా సరే నీ మీద ఆధారపడి ఇప్పటికీ అలాగున మనము కానిచ్చిన ఎడల, నీ మీద విశ్వాసంతో అయినా మేము అలాగన ముందుకు వెళ్ళిన ఎడల మా వెనకల పంపించవలసిన దీవెన నువ్వు ఖచ్చితంగా పంపిస్తావు ప్రభువా. నువ్వు పంపించవలసిన దీవెన మాకు ఖచ్చితంగా పంపిస్తావు ప్రభువా అని విశ్వాసంతో ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడో తెలుసా? నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడితే. ఆయన నా వైపు చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, ఇంతవరకు నన్ను నిలబెట్టాడు అనేటువంటి విశ్వాసం నీకుంటే ఒకటే మాట, నీలో, నీ మనసులో, ఇదిగో ఇప్పటికి ఇలాగా కానేమో, ఇప్పటికి ఇది ఇలాగనా కానేమో. నీ భక్తి విషయంలోనో, లేకపోతే నువ్వు నీతిగా బ్రతికే విషయంలోనో, అన్ని విషయాలు కూడా అప్పటికి అలాగనా నువ్వు కానివ్వు. దేవుని తలపెట్టి, దేవుని తలంచి ప్రార్థించి నువ్వు కానివ్వు. నీ వెనకాల చేయవలసింది బలమైన దేవుడు, బలవంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు, ఆయనే కార్యములు సిద్ధీకరించేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా సందర్భాల్లో పట్టింపు లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. చాలా సందర్భాల్లో చాలామందికి ఈ వాక్యము ఒక పట్టింపు లేనటువంటి పరిస్థితిలో ఆలోచించేవారు ఉంటారు. అంటే ఈ వాక్యం విషయం కూడా కొంచెం కూడా దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ మనస్సును ఇంకా దేని వైపు? లోకం వైపు పెడుతూ ఇంకా మనసును, ఏమండి దేవుడా 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 అని అంటే అన్నీ జరిగిపోతాయానండి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడా కనబడిన దేవుని కోసం మనం ఎంత ప్రార్థించినా జరుగుతలేదు కదా అండి, ఇక్కడ మనం ఏదో ప్రయత్నం చేసుకోవాలి కదండి అన్న వాళ్ళు ఉన్నారు. నిజం చెప్తున్నాను, నువ్వు ఎంత తెప్పలబడినా దేవుడు మూత మూసాడంటే మాత్రం ఏది జరగదో. దేవుడు మూత వేసాడంటే మాత్రం ఏది జరగదో. నువ్వు ఎన్ని తిప్పలబడు, ఎంత ప్రాకులు పడు, చివరికి నేను చచ్చిపోతాను బాబు అని అన్నా సరే, దేవుడు ఒక్కసారి మూత వేసాడంటే ఆ ఎర్ర సముద్రంలో 2 పాయలు చీల్చింది ఆయనే, మళ్ళీ మూసింది కూడా ఆయనే. మూసిన తర్వాత ఆ ఐగుప్తు సైన్యం అంతా కూడా, ఐగుప్తు రథములన్నీ కూడా చివరికి వారందరూ కూడా ఎందులో ఉండిపోయారు? తప్పించే నాదుడు కూడా లేడు. ఆ దేవుడే మన మీద కనికరము చూపించి ప్రతి మార్గాన్ని విప్పేవాడై ఉంటే దాన్ని మూత కూడా ఎవరు కూడా ముయ్యలేరు, టచ్ చేయలేరు. అందుకనే ఎప్పటికీ కానీ నీ భక్తి, విశ్వాస, శ్రద్ధలు, భయమును ఇవన్నీ కూడా దేవుని మీద నువ్వు ఆధారపడినటువంటి స్థితి ప్రతిదీ కూడా ఆయన ఎదుటి పెట్టి నువ్వు అప్పటికి కానీ అడుగు వేయి. పేతురు భక్తుడు ఎలాగైతే విశ్వాసంతో నీటి మీద అడుగు వేయడానికి సిద్ధపడి అడుగు వేశాడు, ఎలాగనైతే ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు ఇవ్వగలిగేటువంటి మనసు ఎప్పటికి ఎలా కానేమో, ఆ మనసు ఎలాగున ఆ బిడ్డలకు కలిగిందో, అక్కడ వెదరాలైనటువంటి ఆమె యొక్క జీవితంలో ఆమె ప్రథమముగా వేసిన అప్పము ఇవ్వడం కొరకు, అప్పటికి చేయడం కొరకు నీతి నిమిత్తము, అది ఆహారము పెట్టుట విషయంలో అలాగప్పటికి కానిచ్చిందో, నీ జీవితంలో కూడా ఆత్మ సంబంధమైన అదే ప్రకారంగా నువ్వు వ్యవహరిస్తున్నటువంటి ఈ లోక సంబంధమైన జీవితంలో ఇది కూడా నీతిగా నీవు అప్పటికి నువ్వు చేయవలసింది చెయ్యి. దేవుని మీద ఆధారపడి వెనకాల జరిగించవలసింది దేవుడు జరిగిస్తాడు. ఆ విశ్వాసం ఉంటే ఈ సంవత్సరమే అద్భుతాన్ని నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ వాక్యం ఉంది చూసారా, ఈ వాక్యం ఎన్ని కోణాల్లో మనల్ని బలపరుస్తుందో, ఎన్ని కోణాల్లో బలపరుస్తుందో. ఒక విధంగా దైవ సన్నిధిలో ప్రకటింపబడుతున్నటువంటి ఇక్కడ వాక్యం, సెల్ ఫోన్ల ద్వారా వినబడుతున్న వాక్యం, అనేకమైనటువంటి దైవజనుల చేత వినబడుతున్న వాక్యం, అనేక చోట్ల నుంచి వినబడుతున్న ప్రతి మాట చేత నువ్వు ఎప్పుడు పాడైపోవే? నిన్ను పాడైపోమని చెప్పట్లేదే, నిన్ను దిగజారగొట్టేసేటువంటి బోధ చేయట్లేదే. నిన్నేం చేస్తుంది తెలుసా? ఆ మాట నిన్ను బలపరుస్తుంది, ఆ మాట నిన్ను విశ్వాసములు ముందుకు తీసుకెళ్తుంది. అంటే పడిపోకుండా, జారిపోకుండా, దేవునికి నీకు గ్యాప్ రాకుండా నిన్నేం చేస్తుంది? ఎప్పటికప్పుడు కనెక్ట్ చేస్తూనే ఉంది. అనగా విశ్వాస విషయంలో నువ్వు జారిపోకుండా దేవునికి అతి సమీపంగా దగ్గరగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుణ్ణే చూడాలి అని నీకు చూపిస్తుంది. ఈవెన్ నువ్వు తీసుకున్న 31వ తారీఖు రాత్రి తీసుకున్నటువంటి ఆ వాగ్దానం మాట కూడా నిన్నే బలపరుస్తుంది. నిన్నేం పాడు చేయట్లేదే.
ఆ వాగ్దానం కూడా నిన్నే బలపరుస్తుంది. అంటే ఆ వాక్యము ద్వారా, ఆ మాట ద్వారా కూడా అయినా సరే, అమ్మో ఈ సంవత్సరం నా దేవుడు ఇలా బలపరుస్తానని ఒకవేళ వాగ్దానం ఇచ్చాడు కదా, రైట్, నేను జారిపోకుండా ప్రార్థనలో ఉంటే ఆటోమేటిక్గా దేవుడు దీవెన కలెక్ట్ చేస్తాడేమో, ఆ ఆశీర్వాదం నాకు తక్కుతుందేమో, అలా కూడా నిన్ను బలపరుస్తుంది కదా. ఆ మాటే నీకు తెలియపరుస్తుంది, ఇప్పటికి ఇది కానీ దీని వెనకాల చేయవలసింది నేను చేస్తాను. నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ యొక్క కుటుంబంలో ప్రతి పరిస్థితిలో ఏమి సంశయించొద్దు, ఏమి వెనక్కి తిరిగి చూడడం అవసరం లేదు. నువ్వు వెనక్కి తిరిగి చూసావంటే మాత్రం అల్ప విశ్వాసివే. నువ్వు వెనక్కి తిరిగి చూసావంటే మాత్రం నువ్వు వీక్ అయిపోయావు. నువ్వు వెనక్కి తిరిగి చూసావంటే మాత్రం సాతానుడికి నువ్వు లోకమైపోయావు. నువ్వు వెనక్కి తిరిగి చూసావంటే మాత్రం సాతానుడు నిన్ను వశపరుచుకుంటాడు తప్ప ఇక దేవుని దృష్టిలో నువ్వు శక్తివంతుడు కాలేవు. ఆ యేసుక్రీస్తు ప్రభువారే ఆ యోహాను భక్తునితో అంటున్నాడు, యోహాను భక్తునితో, ఎప్పటికి ఇది కానీ నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటాను, ఆ పని నేను చూసుకుంటాను, ఇప్పుడు నువ్వు కానీ. ప్రభువా నా వల్ల కాదు, నేను తీయలేను. నేను నీకు తీర్చివేడు ప్రభువా, నువ్వు నేను చెప్పించేయి, ఎప్పటికిది కానీ. అదే మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడొద్దు, నువ్వు దేని విషయంలో కూడా అస్సలు వెనక్కి తిరిగి చూడొద్దు. విశ్వాసముతో ప్రభు చెప్పినటువంటి పని, నీతి యావత్తు నీతి మార్గములు నడుచుచు నీవును నీ కుటుంబమును దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి. ఆయన దీవెన నొందుకుంటూ నీవే అనేక మందికి గొప్ప సాక్షిగా మారిపోవాలి అనే ఆశ నీకుంటే ఎప్పటికి ఇది కానీ. ఏంటది? ఆయనను చూస్తూ, ఆయన మీద ఆధారపడుతూ మహిమతో నింపబడేవానిగా నీవు దేవుని పని విషయంలో, లేకపోతే నీకు ఆత్మ సంబంధమైనటువంటి ఆ విషయాల్లో నీవు నీ భక్తి విషయంలో ఎవరి మాట కాదు లెక్క చేయడు, నీ ప్రభు మాట ఒకటి మాత్రమే నీ దృష్టిలో ఉండాలి. కానీ నీ భక్తి శ్రద్ధల్ని, నీ భక్తి విశ్వాసాన్ని, నీ యాత్రని నీవు ఎప్పుడు కూడా ఆగకుండా దేవుని పని విషయంలోను, దేవునిలోను నీవు అలాగను కానీ కొనసాగించు. వెనకాల నమ్మకమైనటువంటి బలవంతుడైనటువంటి, శక్తివంతుడైనటువంటి, సర్వ సృష్టిని పాలించుతున్నటువంటి అధికారము కలిగిన దేవుడు మన వెనకాల ఉన్నప్పుడు, ఏమండి ఒక మాట చెప్తున్నాను, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి సైన్యం అంతా భయపడిపోయారు. ఎవరి కోసం? గొలియాతు కోసం. గొలియాతు నిలబడిపోయి రండి, మన దేవుని నామనే అవమానపరుస్తూ దూషించుచు సవాలు విసురుతుంటే, పొట్టివాడైనటువంటి దావీదు ఆ యొక్కడున్నటువంటి లోయలోకి వెళ్ళి 5 గుర్రాలు తీసుకుని ఒకే ఒక రాయితో చంపడానికి, ఒకే రాయిని తిప్పి కొట్టడానికి ఎన్ని గుండెలు ఉండాలండి, ఎంత ధైర్యం ఉండాలండి. మళ్ళీ దగ్గరికి వెళ్ళి చుట్టూ తిరుగుతుంటే, నేను కుక్కను అనుకున్నావా అని అంటే, అవును నువ్వు కుక్కవే అంటే ఎంత ధైర్యం ఉంటే ఎవరున్నారు వెనకాల? అది ఒక్క రాయి గొలియాతును పడగొట్టిందంటే అసలు దావీదు వల్ల సాధ్యమా? అసలు దావీదు వల్ల పని అవుద్దా? అసలు దావీదుని ఇలా తిప్పి కాలుతో తన్నాడంటే దావీదు చచ్చిపోతాడు అసలు. అలాంటి దావీదు వల్ల అవుద్దా? కాదు. దావీదులో ఉన్న దేవుడు, దావీదు వెనకాల ఉన్నటువంటి దేవుడు, దావీదుని బలపరుస్తున్న దేవుడు, గొప్పవాడు, శక్తివంతుడు, సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 చేతుల పైకెత్తి చెప్తాం హల్లెలూయా. ఆ దావీదుని బలపరిచిన దేవుడు, దావీదు వెనకాల ఉన్న దేవుడు ఎప్పటికీ నేను చేయవలసింది చేస్తాను అంతే. అప్పటికి చేశాడు, రాయి తిప్పాడు. ఆ రాయి తప్పిపోయి ఉంటే మళ్ళీ చెప్తున్నాను, ఆ రాయి తప్పిపోయి ఉంటే ఆ గొలియాతు కత్తేసి దావీదుని నరికేద్దుడు. ఆ రాయి తప్పిపోలేదు. ఆ రాయే నజరుడైన యేసు క్రీస్తు ప్రభువారు. క్రీస్తే బండ, క్రీస్తే రాయి అయ్యుండి శత్రువు తల మీద కొట్టగానే శత్రువు పడిపోయాడు. దేవునికి స్తోత్రం. నీలో ఉన్న దేవుడు గొప్పవాడు, నీతో ఉన్న దేవుడు గొప్పవాడు. నువ్వు నమ్మిన దేవుడు సర్వశక్తి గల దేవుడు. నువ్వు బెదరవలసిన పని లేదు, జడివలసిన పని లేదు. ప్రార్థించి విశ్వాసంతో అడుగు ముందుకై. ప్రార్థించి విశ్వాసంతో ఈ 2025 సంవత్సరంలో నువ్వేం చేయాలనుకుంటున్నావో ప్రార్థించి విశ్వాసంతో నీతిగా ఉండాలి. ఆ కార్యమైనా, ఆ పనైనా, ఆ భక్తైనా, ఏదైనా నీతిగా ఉండాలి. నీతి యావత్తుగా అది అలాగున నువ్వు జరిగించు, ముందుకు అడుగువై. దేవుడు నీ పక్షాన ఈ సంవత్సరంలోని గొప్ప కార్యములు చేసి అద్భుతాన్ని నీ కళ్ళ ఎదురు పెట్టునుగాక. ఆమేన్. చూడండి, చాలా మంది కుటుంబాల్లో యజమానులు ఉన్నారు. యజమానులు
దైవ సన్నిధికి రావట్లేదు కదా. చాలా మంది వాళ్ళు తాగేసి ఉంటున్నారనో, లేకపోతే ఇలా తిరుగుతున్నారనో, అలా చేస్తున్నారనో అని అంటారు. కానీ మీరు మాత్రం ఇంక ఆ మాట అనకండి. ఏమంటారు తెలుసా? నువ్వు మారతావు, నువ్వు వస్తావు, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు, నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు దేవుడిని దీవిస్తాడు అనే మాట మాట్లాడండి. ఇంకా మాట ఇలాగ ఉంటావు, నువ్వు రావు, నువ్వు ఇలాగ అయిపోతావు అన్న మాట అనకండి. వాళ్ళు దేవుని ఆకర్షించేటువంటి వారిగా, దేవుని విశ్వసించే వారిటువంటి పదజాలం మన నోట్లోంచి వదిలితే ఆటోమేటిక్గా వారిలోంచి దేవుడు ఒక మార్పుని తీసుకొస్తూ ఉంటాడు. ఇక్కడ జాన్సన్ గారు లేరా, మన పోతురాజ్ జాన్సన్ గారు వాళ్ళ నాన్న మొన్న ఈ మధ్య కాలంలోనే పోతురాజ్ జాన్సన్ గారు వాళ్ళ నాన్న ఒక మాట అంటున్నాడు. అప్పుడు కొంచెం మంది వేస్తున్నాడులే, ఓ మాట అంటున్నాడు, మీ ప్రార్థనకు ఎన్నిసార్లు రమ్మన్నా రావట్లేదని అంటే ఏమన్నాడు తెలుసా? నేను చాలా పెద్ద తప్పు చేసేస్తున్నాను అంటున్నాడు. నేను చాలా పెద్ద తప్పు ఏం చేసేస్తున్నాడు బాబు అంటే, చాలా పెద్ద తప్పు కాదు, చాలా పెద్ద పాపం చేసేస్తున్నాను అంటున్నాడు. అయ్య బాబోయ్, ఇది ఎంత పెద్ద పాపం అని అనుకున్నాను. ఆయన ఉన్నా సరే నేను ఇప్పుడు చెప్తున్నాను, వాళ్ళు ఉన్నా కానీ చెప్తున్నాను, చాలా పెద్ద పాపం చేసేస్తున్నాడు. ఏం పాపం చేసి అందరూ ఉన్నారు చాలా మంది ఆ రోజు ఎక్కడో కానీ, ఏం పాపం చేసేస్తున్నారు ఏంటండి బాబు అంటే, నేను ఎలకలు చంపేస్తున్నాను అంటున్నాడు. అమ్మ బాబోయ్, ఇదా బాబా పాపం అంటేని? ఎలకలు నాకు అప్పటికి అర్థం అవ్వలేదు. ఎలకలు చంపేస్తాడు అనుకుంటే, నీ ఎలకల బుట్టలకి వెళ్తున్నాను కదండి, ఎలకలను చంపేస్తున్నాడు, చాలా పెద్ద పాపం చేసేస్తానండి, అందుకనే రాలేకపోతున్నాడు. అమ్మ బాబా, ఇదే బాబా నీ తప్పు, ఇది నీ పాపం, చాలా పెద్ద పాపం చెప్పు బాబు అనుకున్నాను. అంటే చెప్తున్నాను, విషయం చెప్తాను. ఎలకలు చంపేసేటువంటి పాపం, దీనికోసం అంటే ప్రార్థనకు రావట్లేదంట. అబ్బాబ్బాబ్బాబ్బా, చూడండి, ఏదో ఒక చిన్న రిమార్క్ పెట్టుకోవడం, ఏదో ఒకటి చిన్న మైనస్ పెట్టుకోవడం, అందుకే నేను రావట్లేదు అంటాం. ఇంకో వ్యక్తి అంటున్నాడు, నేను రాకపోవడానికి కారణం అవన్నీ వదిలేస్తేనే వస్తానండి, అవన్నీ మానేస్తేనే వస్తాడు అంటే, దాన్నన్నా మాండేమో కానీ అతని సంతోషం కోసం దానికోసం వెళ్ళిపోతాడు. కానీ దీన్ని వదిలేస్తాడంట, పరలోకాన్ని వదిలేస్తాడంట, అతని సంతోషం కోసం ఏదైనా చేసుకుంటాడు. అంటే ఇలాగ ఉన్నాయి మనుషుల యొక్క మాటలు. అయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టి ఉన్నాం కనుక, నీవును నీ కుటుంబమును దీవింపబడాలి, నీతి యావత్తుగా అందరూ కూడా దేవునికి మార్గంలో ఉండాలి. అదే ప్రకారంగా మనము అది కానీ ఒక కొన్ని మైనస్లను బట్టి చాలా విచారణలోకి పోయేటువంటి పరిస్థితులు. కానీ మన దేవుడు మన వెనకాల ఉన్నాడు, మనతో ఉన్నాడు కనుక ఇది ఇలాగను జరగని, నువ్వు అలాగను జరగని అని యేసుక్రీస్తు ప్రభువు వారే తన నోటితో ఎలాగను యోహానును బలపరిచాడో నిన్ను కూడా అదే మాటతో బలపరుస్తున్నాడు. ఇది ఇలాగను జరగని, ఇప్పటికి కానివ్వు, నీ వెనకాల నేను చూసుకుంటాను, నేను చేస్తాను అని ప్రభువు చెప్తున్నప్పుడు నువ్వు వెనకంజు వేయొద్దు. అదేవిధంగా నీ యజమాని కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయి, వారిని కూడా బలపరచు. కొన్ని విషయాల్లో వారే ఏదో రకంగా వాళ్ళ యొక్క మార్గాలను విడిచి దైవ సన్నిధిలో ఈ సంవత్సరంలో నిలబడి వారే దేవుని మహిమపరచు బిడ్డలుగా ఉంటారు. ఒక మాట చెప్తున్నాను ప్రియ సంఘమా, సహోదరులారా, మీరు ఏ విషయంలో సంశయించకుండా దైవ భక్తిని కలిగి ఎదుటిన్నటువంటి దేవుని చూస్తూ మీరు ప్రార్థించి తలపెట్టి అడుగు వేయండి. దేవుడు ఆ కార్యమును మన పట్ల సిద్ధీకరించునుగాక. గట్టిగా చెప్దామా ఆమేన్. ప్రార్థన, చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల